నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మన తెలుగు వాళ్ళ అసలైన సంవత్సరాది. మరి సంవత్సరం మొదటి రోజు మనం ఏది చేసినా కూడా సంవత్సరం అంతా అదే చేస్తూ ఉంటామని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే ఈరోజు అందరూ కూడా ఉగాది పచ్చడిని టేస్ట్ చేసి ఆ ఉగాదిలో ఉండే షడ్రుచులు మన జీవితంలో కూడా ఉండాలి, అన్నిటినీ చవి చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు ఒక సరికొత్త వన్నెను తీసుకురావడానికి ఒక ప్రత్యేక అతిథి విచ్చేశారండి. ఆవిడ ఎవరో కాదు, ఎన్నో అద్భుతమైన సీరియల్స్లో అంటే శ్రీమంతుడు, అత్తారింటికి దారేది, కాంతార లాంటి సీరియల్స్తో తన నటనతో మనల్ని అందరినీ భయపెట్టిన అంటే మీకు అందరికీ భయం వేస్తున్నట్టుంది కదా. మరి సీరియల్స్లో విలన్ని చూస్తే భయం కాక ఇంకేంటి వస్తుంది చెప్పండి. మరి నిజ జీవితంలో అయితే విలన్ కాదు, మంచి అమ్మాయి. మరి తనైతే ఇన్వైట్ చేసేద్దాము, నీలిమా నాయుడు. మరి లేట్ ఎందుకు, ప్లీజ్ వెల్కమ్ నీలిమా. హాయ్ హాయ్ నీలిమా, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను, ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు ఇండియన్ కిచెన్, అలానే ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మాధురికి అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా నా తరపున ఉగాది శుభాకాంక్షలు. ఓకే, అక్కడ పెట్టేసుకోవచ్చు. సో నాతో పాటు ఇది కూడా ఇలా కనిపించాలి, అందుకే పెట్టాను. మన జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఉంటాయో, ఎన్ని సుఖ సంతోషాలు ఉంటాయో షడ్రుచుల సమ్మేళనంతో మనం పోలుస్తూ ఉంటాము. సో ఏం చేసినా ఈ రోజు అయితే ఉగాది రోజు ఖచ్చితంగా ఉగాది పచ్చడి టేస్ట్ చేయాల్సిందే. నేనైతే రెడీగా ఉన్నాను. నేను కూడా. నువ్వు కూడా ఒక స్పూన్ తీసుకుని రెడీ అయిపో, టేస్ట్ చేద్దాం. ఈ ఉగాది పచ్చడి మీ అందరికీ కూడా ముందుగా మా మాధురికి పెడతాను. నాకే పెడుతున్నా. హ్యాపీ ఉగాది, ఉగాది శుభాకాంక్షలు. నాకు ఇందులో కాస్త కారం కూడా తగులుతుంది. ఉప్పు, కారం, తీపి, చేదు, బగరు, పులుపు ఇవన్నీ కలిసేదే షడ్రుచులు. మరి అంతా బాగుండాలని నాకైతే పులుపు పులుపుగా బాగుంది, మామిడికాయలు బాగా. అవునవును, కానీ ఏదున్నా కూడా మార్చి నెల ఉగాది వచ్చిందంటే మాత్రం మామిడికాయ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో మేమే ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాము. అండ్ నేను రాజమండ్రి అమ్మాయిని, సో ఆటోమేటిక్గా వంటలు ఎలా ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అయితే మరి నువ్వు నీ మాటలతోటే అర్థమైపోయింది నువ్వు వంటలు కూడా చాలా బాగా చేస్తావు అన్నట్టుగా. మరి ఉగాది సందర్భంగా ఏంటో ఈ ఉగాది రోజున ఫస్ట్ నీ చేతి వంటే తింటున్నాను, నాకు ఎలా ఉంటుందో ఏంటో ఈ సంవత్సరంగా ఉంటుంది ఇక్కడ నుంచి నీకు ఇయర్. అంతేనా? ఓకే, నువ్వు అన్నావు అంటే అది ఖచ్చితంగా నీ నాలుగు మీద పుట్టుమంచులు ఉన్నాయని నాకు తెలుసు. లేవబ్బా, బట్ జరుగుతాయి, కానీ జరుగుతాయి కదా. సరే, అయితే మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నావు? ముందుగా ఆవపిండి పులిహోర. ఆవపిండి పులిహోర, ఓకే. మామూలుగా పులిహోరే చాలా బాగుంటుంది, దానికి ఆవపెట్టి చేసింది అయితే కాస్త సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మరి ఉగాది సందర్భంగా ఆవపిండి పులిహోర నేను చేసుకుందామా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఆవపిండి పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. సో మాలో ఏంటంటే ఆయిల్ కొంచెం గట్టిగానే వేసుకుంటాం, ఎందుకంటే పులిహోరనే కాదు, ఓకే మంచి ఆయిల్స్ అయితే మనం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. టేస్ట్ బాగుండాలంటే ఫస్ట్ ఆయిల్ కరెక్ట్గా పడితే టేస్ట్ బాగుంటుంది. నీలిమా, రాజమండ్రిలో పుట్టిన నువ్వు హైదరాబాద్ వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇంత మంది చేత తిట్టించుకుంటున్నావు కదా, ఎలా సాగింది? కూడా తిట్టించుకుంటున్నావు కదా అని చెప్తావా? మరి అవును, ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మో వచ్చిందా ఏం పేరు నీది? కాంతారాలోని అహల్య వచ్చిందా అంటున్నారు అందరూ. ఎలా జరిగింది ఇది ప్రస్థానం? నేను మోడలింగ్ చేస్తూ వచ్చాను ఇక్కడికి. సో నిజమే, రాజమండ్రిలో ఉండి అక్కడే చదువుకొని నేను ఎయిర్ హోస్టెస్గా వర్క్ చేశాను. సో రాజమండ్రికి మిస్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక కాంటెస్ట్ వచ్చింది. సో అప్పట్లో అందాల పోటీలు బాగా వచ్చాయి, ఒక 10 years బ్యాక్ అనుకుందాం. లైక్ ఫెయిర్ అండ్ లవ్లీ అని అండ్ మిస్ ఆంధ్ర అని ఇట్లాంటి పోటీలు వస్తాయి కదా. సో అలా కాంపిటీషన్ మా ఊరు సెలక్షన్స్ వచ్చారు. సో ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎంకరేజ్ చేయడానికి, ఏ వెళ్ళు. అప్పుడు చిన్నప్పటి నుంచి బాగా మాట్లాడుతుంటాను, అంటే వాగుడికాయ అంటారు అన్నమాట.
అనమాట. సో బాగా యాక్టివ్గా ఉండేదాన్ని. అండ్ ఏదైనా డాన్సెస్ పాటలు అన్నీ నేర్చుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో ప్రతిదీ ఇంట్రెస్ట్ చూపించేసరికి నీలాంటి అమ్మాయిలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి తోశారు. అలా మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలకి వచ్చాను. సో ఫస్ట్ రన్నర్-అప్గా విన్ అయ్యాను. స్టార్టింగ్ లోనే మంచి మన పూనం కౌర్ వీళ్ళందరూ ఉన్నారు, మధుశాలిని, సో వాళ్ళ బ్యాచ్ అనమాట. సో సెకండ్ ప్లేస్ లోకి వచ్చాను. తర్వాత ఆ ఫైనల్స్కి వచ్చిన వాళ్ళందరినీ మిస్ సౌత్ ఇండియాకి తీసుకెళ్లారు. అది వచ్చేసి తమిళనాడులో జరిగింది, చెన్నైలో. సో అక్కడ నేనే మిస్ సౌత్ ఇండియా అయ్యాను. సూపర్. సో మొత్తం 4 స్టేట్స్ నుంచి వచ్చిన అంతమంది 30,000 అమ్మాయిలు సెలెక్షన్స్ చేసి టాప్గా మొత్తం అన్ని. అప్పుడు నాతో పాటు అంజలి, ఇప్పుడు మన హీరోయిన్ అనమాట. సో తను నా రూమ్మేట్, తను నాకు మంచి ఫ్రెండ్. సో అలా తను మిస్ తమిళనాడు అయ్యింది, నేను మిస్ సౌత్ ఇండియా అయ్యాను. సో ఆ తర్వాత సినిమాలు, సీరియల్స్ అన్నీ వచ్చాయి. సినిమాలు తక్కువ చేశాను, బట్ యాడ్స్ ఎక్కువ చేశాను అండ్ కొన్ని పర్ఫార్మెన్సెస్ ఎక్కువ చేశాను. తర్వాత మనా చౌదరి గారి సీరియల్ హై స్కూల్ ద్వారా హీరోయిన్గా ఎంటర్ అయ్యాను. సో అలా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, మట్టి గాజులు, అలా 18 సీరియల్స్ వరకు చేశాను. కానీ నాకు గుర్తింపు వచ్చింది అయితే ఈటీవీ ద్వారా. ఎందుకంటే ఫస్ట్ ఈటీవీలో నేను కూడా కుకరీ ప్రోగ్రామ్ చేశాను స్టార్టింగ్. సో అప్పుడు తెలుగు ఫ్లూయెన్సీ అనేది చాలా కష్టంగా చెప్పేదాన్ని, ప్రతిదీ తెలుగులో మాట్లాడాలి. సో అలా సగం ఈటీవీ తెలుగు నేర్పించేసింది నాకు. అండ్ అత్తారింటికి దారేదిలో మయూరి క్యారెక్టర్. సో అది అయితే నువ్వన్నట్టే రోడ్డు మీద జనాలు ఆపి కూడా తిట్టిన రోజులు ఉన్నాయి. సో నెక్స్ట్ వేసాను గుళ్ళు. ఇది వేపేసుకున్నాను. ఆయిల్ చక్కగా వేడైంది, బాగా వేడెక్కింది. మీరు మాట్లాడుకోండి అమ్మా, అప్పుడు దాకా నేను కాస్త బాగానే ఉంటాను అన్నట్టుగా అది కూడా సపోర్ట్ చేసింది. ఓకే. సో ఇవి మంచిగా ఈ పచ్చిదనం పోయి బాగా వేగితే బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నావు? నెక్స్ట్ జీడిపప్పు. ఇది పులిహోర కాబట్టి మనం ఎక్కువ కర్రీలో వేపుతున్నట్టుగా ఎక్కువసేపు వేపకూడదు. కొంచెం ఫాస్ట్గానే ఫ్రై చేసేసుకుంటే అన్ని బాగుంటుంది. ఎందుకంటే మరి మాడిపోకూడదు, అలాగనే ఎక్కువ కూడా ఫ్రై అయిపోకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చి పప్పులు. మినప్పప్పు, ఎందుకంటే నూనె బాగా మంచి వేడిగా ఉంది, నూనె మంచి కాక మీద ఉంది. నెక్స్ట్ వస్తే అందుకే తొందరగా ఫ్రై అయిపోతున్నాయండి. అవును. అండ్ పచ్చెనపప్పు, పోపు సామానం అనమాట, అన్ని వేపుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, వేసేసుకుందాం. నన్ను కూడా కొంచెం చూడండి అని అడుగుతుంది ఇది, ఎందుకంటే మనం మాట్లాడితే ఆపం కదా. అవునవును, రంగు తేడా వచ్చేస్తుంది తర్వాత. తినాల్సింది నువ్వే, నేనే కదా, నేనే చూస్తాను అప్పుడు. నెక్స్ట్ ఏం వేద్దాం? ఎండుమిరపకాయలు. ఓకే. సో మంచి ఘాటుగా ఉంటుంది. కొంచెం ఘాటు తగ్గించలేదు, నేను ఇంకా వేరే ఎపిసోడ్ కూడా చేయాలి. అంటే పచ్చిమిరపకాయలు వేసాము, ఎండుమిరపకాయలు వేసాము, తర్వాత ఆవపిండి వేసాము. ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మన ఆంధ్ర సైడ్ అయితే ఉగాది ధూమ్ ధామ్. మరి అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఉగాది ఎలా జరిగింది? రీసెంట్ టైమ్స్ అంటే ఇక్కడంటే కంపల్సరీ ఆ రోజు ఏదో ఒక టెంపుల్ విజిట్ చేస్తాము. అండ్ ఇంట్లో మేము పూజలు ఎక్కువ చేసుకుంటాం. సో నేను ఎక్కువగా డివోషనల్ స్పిరిచువల్గా ఎక్కువ ట్రావెల్ అవుతాను, అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఆ రోజు తప్పకుండా ఒక స్పెషల్ పూజ అండ్ పచ్చడి కంపల్సరీ. అండ్ ఆ రోజు ఏమన్నా మంచి కార్యక్రమాలు లేదా కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేయాల్సి వస్తే మేము దాన్ని చూస్ చేసుకుంటాం. ఉగాది రోజే స్టార్ట్ చేస్తాం. లైక్ ఏదైనా అంటే మనం ఏదైనా షాప్స్ ఓపెనింగ్ ఏదైనా ఉంటుంది కదా, అలా ఏదైనా అదొక మంచి అకేషన్గా మేము ట్రీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు వాసన వస్తుంది చూడ, ఎంత బాగుంటుంది. స్టార్ట్ అయింది అప్పుడే పులిహోర తాలింపు కదా. అసలు తాలింపే సూపర్. అసలు మామూలుగా మనం పోపులు వేస్తాం కానీ ఆ స్మెల్ కర్రీ వేస్తే కర్రీలా అనిపిస్తుంది, కానీ దీనికి మాత్రం ఇవన్నీ వేయగానే ఆటోమేటిక్గా పులిహోర ఫ్లేవర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంగువ. ఇంగువ వేస్తే అది ఒక ప్రసాదం అయిపోతుంది. ఇంట్లో చేసుకున్నా కూడా ప్రసాదం అనిపిస్తుంది. అమ్మ బాగా చేస్తారు. మా మదర్ అయితే పులిహోర షూటింగ్స్ కూడా పట్టుకెళ్తాను. ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు అమ్మతో చేయించి పట్టుకురా. సో బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. మా అమ్మకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, పులిహోర ఫ్యాన్స్.
నెక్స్ట్ పసుపు వేసుకుందాం కొంచెం. మరి ఎక్కువ వేసుకున్నా బాగోదు. అవును. ఓకే, అంటే ఇప్పుడు చింతపండు పులుసు వేసి బాగా వేద్దాం. పులుసు ఉగాది రోజు నాతో పులిహోర చేస్తుంది మాధురి. అవును, ఉగాది రోజే పులిహోర కలుపుతున్నా నీలిమా. ఇవి హెడ్లైన్స్ లో పెట్టాలి. నీలిమా ఎంతవరకు వచ్చింది? పులిహోర కలపడం అయిపోయింది, మాక్సిమం అయిపోయింది. చింతపండు ఉడికింది, ఇప్పుడు కలపడమే నీ చేతి. అయితే ముందుగా మనం ఆవపిండి వేసుకోవాలి. ఆవపిండి మెయిన్, ఇదే మెయిన్ కదా. మరి ఆవపిండి పులిహోర అంటే మరి ఆవపిండే కదా వేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఆవపిండి వేసుకుందాం. సో కొంచెం మరి ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకుంటే, ఎందుకంటే మనకి రైస్ బట్టి చెక్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. లేదంటే చేదు వచ్చేస్తుంది. అవునవును కదా. ఇంకా మనం అసలైంది ఇంకొకటి కూడా వెయ్యాలి, ఉప్పు. సో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఫస్ట్ నుంచి మనం ఉప్పు వేయలేదు కాబట్టి వేసుకోవచ్చు, ఎందుకంటే చింతపండుకి పులుపుగా ఉంటుంది కదా. అవునవును. సో కొంచెం ఉప్పు వేసుకుంటే ఎక్కువ పడినా పర్వాలేదు, లేకపోతే చప్పగా అనిపిస్తుంది. మొత్తం పల్లీలే కనిపిస్తుందా ఇందులో కదా, జీడిపప్పు పల్లి. ఇక ఫైనల్ గా ఉడికించిన అన్నం. సో అయితే అన్నం వేసిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవాలి. అంటే మరి ఎస్, ఎందుకంటే మిక్స్ చేస్తాం కదా, మరి ఎక్కువ స్టవ్ మీద ఉన్న చేదు వచ్చేస్తుంది. అవును, ఆవపిండి ఉంది కదా ఇందులో, దీంతో కలుపుతాం, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వస్తుంది నాకు కూడా. మెయిన్ ఏంటంటే ఆ పిండి మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ అదే బాగుంటుంది. అండ్ ఓకే, రెడీ అయిపోయిందండి ఆవపిండి పులిహోర. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆవపిండి పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆవ నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, చింతపండు రసం 1 కప్పు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉడికించిన అన్నం 1 కప్పు. ఆవపిండి పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఆవ నూనె పోసి వేడయ్యాక అందులో పల్లీలు, జీడిపప్పు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, చింతపండు రసం వేసి కొద్దిసేపు మగ్గించుకుని తర్వాత అందులో ఆవపిండి, సరిపడా ఉప్పు, ఉడికించిన అన్నం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆవపిండి పులిహోర రెడీ. ఆవపిండి పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేస్తున్నాము, కొత్త సంవత్సరంలో ఫస్ట్ పులిహోర టేస్ట్ చేస్తున్నాను నేను. తీసుకో స్పూన్. అంటే ఫస్ట్ నువ్వు తిన్నాక నేను తిందామని. ఎందుకు, ఇద్దరం ఒకేసారి తిందాం. స్టార్ట్ చేయి మరి. తీసుకోవడమే కదా కావాలి. నువ్వే తిని చెప్పాలి ఫస్ట్ ఎలా ఉందో. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను అయితే. రకరకాల ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావేంటి? తిను. షడ్రుచులు తెలుస్తున్నాయి కదా, అన్ని రుచులు ఉన్నాయి ఇందులో. ఆ వగరు కదా, ఆ వగరు కూడా ఉంది ఆ ఆవపిండిలోది. చిరు వగరు జస్ట్ ఎక్కడో లాస్ట్ లో టచ్ అవుతుంది అంతే, మిగతాదంతా కూడా ఆ పులుపు బాగా ఓవర్టేక్ చేస్తుంది.
పులుపు ఇష్టపడిన వాళ్ళకి క్రియేటివ్ థాట్స్ ఇలాగా సినిమాలు సీరియల్స్ ఇలాగా ఎక్కువ ఉంటుందంట. శుక్రుడు ఎక్కువ నేను ఆరెంజెస్ లెమన్ ఎక్కువ యూస్ చేస్తాను. శుక్రుడు అధిపతి దానికి. సో అలా అన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే పుల్లపుల్లగా కదా. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నావు? ఇప్పుడు కొంచెం కారం అన్ని మిక్స్ అయిన నీకు టేస్ట్ పులిహార వచ్చింది కదా. సో నెక్స్ట్ గాజర్ మాల్పోవా స్వీట్ నేను పర్చేజ్ చేయబోతున్నాను. దీని గురించి వెయిట్ చేస్తున్నాను. ఉగాది అంటేనే స్వీట్స్ కావాలి కదా మనకి. అలా అని చెప్పకు, నీకు స్వీట్స్ ఇష్టం అని చెప్పు. అంతే, అందరికీ తెలుసు కదా. మరి నేర్చేసుకుందామా ఇప్పుడు గాజర్ మాల్పోవా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గాజర్ మాల్పోవా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వామ్మో, ఇన్ని వెరైటీలు ఉన్నాయేంటి? ఏదో స్వీట్ కదా సింపుల్గా చేసేస్తావు అనుకున్నాను నేను. ఇన్ని రకాలుగా పెట్టావు అంటే మరి నీకోసం స్పెషల్గా చేయాలి కదా, అందుకే కష్టపడి ఇన్ని పట్టుకొచ్చాను. చూడు, గార్నిషింగ్కి బాదం పప్పు కూడా తెచ్చాను. అన్ని తెచ్చావు అన్ని. కానీ ఏంటో తెలుసా, ఒక్క క్యారెట్ గాజర్ మాత్రం చక్కగా మెరుస్తుంది. మిగతావన్నీ కూడా మనకి ప్లెయిన్ వైట్ కలర్ లోనే కనిపిస్తున్నాయి. అన్ని ఆల్ వైట్. అవును, స్టార్ట్ చేద్దామా మరి? షూర్. ఓకే. సో ఇందాక నీకు నేర్పించింది ఏంటి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయడం. మరి నేర్చుకో. మరి చెప్పిన అలాంటి సీరియస్ చెప్పినప్పుడు నేర్చుకోవాలి, రెడీగా ఉండాలి నువ్వు. నిజమే నిజమే, నువ్వు ఎప్పుడో చేసావు కదా. నువ్వు వచ్చి 2025 విశ్వావసు నామ సంవత్సరంలో నాకు స్టవ్ వెలిగించడం నేర్పించావు కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇప్పుడు మరి షెఫ్ చెప్పినట్టు అన్ని నువ్వు 1 by 1 నాకు అందిస్తూ ఉంటే నేను నీకు వంట నేర్పిస్తాను. ఓకే, కమాన్. ఇప్పుడు ఫస్ట్ మిక్సీ. ఇవి మిక్సీ ఏమన్నా? మిక్సీ అంటే మిక్సీ కాదు, మిక్సీ జార్. ఈ పిల్లలు ఎప్పుడు డెవలప్ అవుతారంటే ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ గా చెప్పాల్సి వస్తుంది. చెప్పినట్టు చెయ్యాలి, చెప్పాలంటే ఎలాగండి బాబు. సో ఇప్పుడు క్యారెట్ వేసేసుకుంటున్నాం. ఓకే. గాజర్. ఈ గాజర్ కాస్త స్వీట్ ఉంటుంది మనకి రెగ్యులర్ గా తినే క్యారెట్ తో కంపేర్ చేస్తే ఈ గాజర్ లో. సో మనం ఒక బౌల్ తో వేసుకున్నాం కదా, ఒక బౌల్ గాజర్ కి పాలు మన ఇష్టం. ఎందుకంటే మనకి దీనికి ఏమీ లిమిట్ ఉండదు, మనం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు. బట్ అన్ని కప్ సైజు చూస్ చేసుకున్నాం ఇందులో. సో ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ చేసేసుకున్నాం. ఓకే. నీకు ఇందాక చెప్పాను కదా మిక్సీ అక్కడ ఉందని. నేను సీనియర్ షెఫ్ కదా, నువ్వు నేర్చుకుంటున్నా కాబట్టి మరి నేర్చుకోవాలి. ఇది నాకా? మరి పట్టు. బాగుంది. అయిపోయింది, చూపించాలి కదా. ఇదిగో ఓకేనా? ఓకే. వావ్, ఇలా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. గాజర్ అండ్ మిల్క్ రెండు. ఓకే, ఇప్పుడు ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. తాగేద్దాం అనుకున్నావా? ఇంకా ఇవన్నీ కలిపి నీకు మంచి టేస్టీ మాల్పూరి తినిపిస్తాను. మరి చెయ్యాలి కదా. నెక్స్ట్ ఏం చేస్తావు? బౌల్ తీసుకో, మిక్స్ చేసుకోవడానికి మనం బౌల్ తీసుకోవాలి. మిక్సీ జార్నే పట్టుకుని ఉన్నాం ఇందాక నుంచి. నెక్స్ట్ వర్క్ వస్తావు అనుకుంటే. వావ్, చూసావా ఎంత కలర్ఫుల్ గా ఉందో? అవును, నేనే పట్టాను అది. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా బియ్యం పిండి వేసుకుంటాం. సో అన్నీ మనం కొంచెం కలుపుకుందాం. ఎందుకంటే మరీ మెత్తగా అవ్వకూడదు, అలాగని గట్టిగా అవ్వకూడదు. కొంచెం మనకి ఇందులో ఫ్రై చేసుకోవడానికి. ఓకే, అంటే మనకి చిన్న చిన్న పూరీలాగా వస్తాయి అనుకుంటా. ఎస్, అందుకని. అండ్ ఇప్పుడు మిల్క్ పౌడర్, పాలపొడి. ఓకే, ఇది చూస్తే కొన్ని గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంట్లో అప్పుడప్పుడు పాలపొడి ఇలా గిన్నెలో తీసుకుని తింటా ఉంటారు. అవునా? వావ్, నీ బర్త్డేకి పాలపొడి గిఫ్ట్ ఇవ్వచ్చు అయితే. మంచి ఐటమ్, మన వాళ్ళకి చెప్తే కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తుంది అనుకుంటే పాలపొడి ప్యాకెట్ తెచ్చిస్తుంది. ఇష్టమైంది ఇవ్వాలి కాస్ట్లీ కంటే. నెక్స్ట్ అలాగా సెటైర్స్ వేసేసి చిన్న గిఫ్ట్ తో సరిపెట్టేస్తారు అనమాట. ఇష్టమైంది బొంబాయి రవ్వ. ఓకే. సో కరకరలాడుతుంది ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకుంటే. సో నేనైతే కొద్దిగా తీసుకుంటున్నాను. మనం మిక్స్ చేసుకున్నాక సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం. కొంచెమే, ఎక్కువ వద్దు, ఎందుకంటే అవి ఫ్రై చేస్తాం కదా. కొంచెం నూనెది. ఇది అండ్ ఇలాచీ పౌడర్. మంచి స్మెల్. అండ్ కొంచెం ఫుడ్ కలర్.
కలర్ కోసం. మంచి కలర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బాగా కలపాలన్నమాట. దీంతో కలుపుతావా? అవును, షుగర్ అది సెపరేట్ గా వేస్తాం కదా? లేదు, షుగర్ పాకం పట్టుకుంటాం మనం. పాకం పెట్టేసుకుందామా ఇటు సైడ్? నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. సో ఇలా మెత్తగా పూరీల్లో వస్తే బాగుంటుంది అన్నమాట. ఇందులో ఇప్పుడు పంచదార వేసేసుకుందాం. ఇంకా ఏమైనా వేయచ్చా ఇందులో? ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేసేద్దాం. ఇంకా గార్నిష్ కోసం అయితే మనం బాదం అవి లాస్ట్ లో వేసుకోవచ్చు. ఇలాచి ఉంది ఇంకా. ఓకే, అయితే సో యాలకులు కూడా వేసేసుకుందాం మనము. కుంకుమ పువ్వు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు వేసేసుకుందాం అందులో పూరీలాగా. ఒక్క నిమిషం ఇక్కడ ఎంతకి టెస్టింగ్ చేద్దాం. బాగా వచ్చాయి. సో చిన్న చిన్న పూరీల్లో వేసుకుందాం. నీలిమా ఎంతవరకు వచ్చాయి? అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ అంతా సెపరేట్ చేసేసి మనం పాకంలో వేసేసుకుందాం. ఓకే, సో నాకు ఇంకొక గరిట. డ్రై ఫ్రూట్స్ తోటి చక్కగా గార్నిష్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, టేస్టీ గాజర్ మాల్పువా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గాజర్ మాల్పువా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రైకి సరిపడా, గాజర్ ముక్కలు 1 కప్పు, పాలు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, పంచదార 1 కప్పు, యాలకులు 3, కుంకుమ పువ్వు కొద్దిగా. గాజర్ మాల్పువా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో గాజర్ ముక్కలు, పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అందులో బియ్యం పిండి, పాల పొడి, బొంబాయి రవ్వ, చిటికెడు బేకింగ్ సోడా, యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని పూరీలా వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నీళ్లు, పంచదార, యాలకులు, కుంకుమ పువ్వు వేసి కరిగించుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న పూరీలను నూనె లేకుండా ఒత్తుకొని చక్కెర పాకంలో వేసుకుని 2 వైపులా అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే గాజర్ మాల్పువా రెడీ. చూసారు కదా, గాజర్ మాల్పువా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే, ఏది టీ స్పూన్? ఎస్. ఏంటో నీకే పెడుతుంటే మళ్ళీ నన్ను కూడా టేస్ట్ చేయమంటున్నాను. నమ్మకం లేదు నీకు. నేను టేస్ట్ చేస్తాను. బాగుంది. బాగుందా? సో వేడివేడిగా వేసాం కదా, మొత్తం బాగా పీల్చుకుంది. బాగుంది. అంతా స్వీట్ బాగా పట్టింది మాల్పువాకి. ఈ గాజర్ కాబట్టి సో దాంట్లో ఉండే న్యాచురల్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో హెల్దీ కూడా. గాజర్ అంటేనే హెల్దీ కదా. అవును. సో చక్కగా ఇలాంటి స్వీట్స్ కూడా చేసుకొని చక్కగా తినచ్చు. ఎస్. ఓకే నీలిమా, సో ఉగాది సందర్భంగా చక్కగా నువ్వు వచ్చి 2 టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేశావు. అలానే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఇయర్లో సక్సెస్ఫుల్గా నువ్వు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్ ఇయర్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ మీరు కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకొని అండ్ సక్సెస్ఫుల్ ఇయర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో చూసారు కదా, మరి నీలిమ మనకి పరిచయం చేసిన 2 టేస్టీ స్పెషల్ ఉగాది ప్రత్యేక వంటకాలు చాలా బాగున్నాయి. ఒకటి వచ్చి ఆవపిండి పులిహోర, అలానే గాజర్ మాల్పువా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి ఉగాది ప్రత్యేకం. మరో ఎపిసోడ్లో మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మరోసారి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.